అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మిథున రాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. మిథున రాశి వారికి మార్చి 25వ తేదీ అనగా బుధవారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారు ఎటువంటి సమస్యలను ఎదుర్కోబోతున్నారు, ఎటువంటి సంఘటనలు చవి చూడబోతున్నారు, వారు ఎటువంటి వార్తలను వినబోతున్నారు, ఎటువంటి పరిణామాలను ఎదుర్కోబోతున్నారు, అలాగే వారి సమస్యలకు తగిన పరిష్కారాలు ఎటువంటి దేవతారాధన చేయడం వల్ల, ఎటువంటి పరిహారాలను చేయడం వల్ల పొందుతారో మొత్తం అయితే వీడియోలో మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ని ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ అండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం గురించి కూడా మీకైతే స్పష్టంగా అర్థమవుతుంది. శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం గురూజీ వెంకటేశ్వర్లు గారు. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9391888313. కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, వ్యాపార సమస్యలు, సంతాన సమస్యలు, భార్యాభర్తల మధ్య సమస్యలు, కోర్టు సమస్యలు, ఇలా ఎన్నో రకాల సమస్యలతో బాధపడుతున్నట్లయితే ఒక్కసారైతే మన గురువుగారిని సంప్రదించి చూడండి. 100% స్త్రీ పురుష వశీకరణ చేయబడను. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ఎటువంటి సమస్యలు ఉన్నా సరే 100% తప్పకుండా పరిష్కార మార్గాన్ని చూపించి తీరుతారు. ఒక్కసారైతే మన గురువుగారికి నమ్మకంతో ఫోన్ ద్వారానే సంప్రదించి చూడండి. వివరాల్లోకి వెళ్తే కనుక ఈ యొక్క రాశి గల వారికి రేపటి రోజున కలిసి వచ్చే సంఖ్యలు వచ్చేసి 4, 8, అలాగే కలిసి వచ్చే దిక్కు వచ్చేసి తూర్పు దిక్కు అని అయితే చెప్పుకోవచ్చు. రేపటి రోజున వీరికి చాలా అనుకూలంగా అయితే ఉంది. ఉత్తర దిక్కు ప్రయాణం కూడా చాలా అనుకూలంగానే ఉంటుంది. ప్రారంభ పనులకు, నిర్ణయాలకు ఉత్తర దిక్కు చాలా అయితే అనుకూలంగా ఉంటుంది. వీరి యొక్క మనస్తత్వం ఏ విధంగా ఉంటుందంటే చాలా లోతైన ఆలోచనలు కలిగి ఉంటారు. ఎంత బాధలో ఉన్నా సరే బయటకు అసలు కనపడరు. మనసు ఎంతో మంచిది, వెన్న వంటిది అని అయితే చెప్పుకోవచ్చు. నమ్మిన వారికి ప్రాణం సైతం ఇస్తారు. మోసం చేస్తే మాత్రం జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు. వీరు భక్తి మీద ఎంతో నమ్మకం కలిగిన వారు. ఒంటరిగా ఉన్నా కూడా లోపల ఎంతో బలమైనటువంటి వ్యక్తి గలవారు. గుండె ధైర్యం, మనోధైర్యం ఎంతో కలిసిన వారు. వీరికి అదృష్టపు రంగు వచ్చేసేసి రేపటి రోజున నీలం కలర్ అని అయితే చెప్పుకోవచ్చు. తెల్లవారితే ఒక వ్యక్తి మీ ఇంట్లో జరగబోయే గురించి అయితే మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. తెల్లవారిన తర్వాత ఒక వ్యక్తి మాటల ద్వారా లేదా ఫోన్ కాల్ ద్వారా ఒక విషయం అనేది మీ ఇంట్లో ప్రస్తావన జరగబోతుంది. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు? బంధువు కావచ్చు, పరిచయం ఉన్న వ్యక్తి కావచ్చు, లేదా అసలు చాలా కాలంగా మాట్లాడని వ్యక్తి కూడా కావచ్చు. ఇంతకీ మీ ఇంట్లో జరగబోయేది ఏంటంటే కనుక ఆ వ్యక్తి ద్వారా ఒక చర్చ అయితే మీకు మొదలు కాబోతుంది. ఒక విషయం బయలు కాబోతుంది. దాచిపెట్టిన రహస్యం వెలుగులోకి రాబోతుంది. మొదట టెన్షన్గా ఉంటుంది, చివరకు శుభపరిణామంగా మారుతుంది. ముఖ్యంగా ఆ వ్యక్తి ఆర్థిక విషయంలో కానీ, ఆస్తి విషయంలో కానీ, ఉద్యోగ విషయంలో కానీ, పెళ్లి సంబంధం విషయంలో కానీ, అలాగే కుటుంబ నిర్ణయాల విషయంలో ఏదో ఒక దాని గురించి తప్పకుండా అయితే ప్రస్తావన వచ్చి తీరుతుంది. మీ ఇంట్లో వాతావరణం మారుతుంది. కాబట్టి మౌనంగా ఉండి కొన్ని చోట్ల మాటలు వస్తాయి. అలసట ఉన్న చోట ఆశ పుడుతుంది. భయం ఉన్న చోట తప్పకుండా ధైర్యం అనేది ఉంటుంది. ఈ యొక్క రాశి గల వారికి రేపటి రోజున చిన్న చిన్న శుభ పరిహారాలు, అలానే రేపటి రోజున ఉదయం నిద్రలేచిన వెంటనే సూర్య నమస్కారాలు చేసుకుని తప్పకుండా సూర్యభగవాన్ని ప్రార్థించుకుని ఒక చిన్న దీపం అయితే వెలిగించుకోండి. రేపటి రోజున తప్పకుండా ఓం గం గణపతే నమః అనేటువంటి నామాన్ని 11 సార్లు ఉచ్చరించండి. అలాగే ఉత్తర దిక్కు వైపు నిలబడి మనసులో కోరికను కోరుకోండి. అంతా మంచి జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తే చాలు, అంతా మంచే జరుగుతుంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే కనుక మీ బాధను బయటకు చెప్పుకొని ఎంత కష్టమైనా మీరు బాగున్నానని చెప్పే మనస్తత్వం అయితే ఇటువంటి వ్యక్తులు మిమ్మల్ని ఎప్పుడు కూడా బాధపడకూడదని, విమర్శించకూడదని చెప్పి అనుకుంటూ ఉంటారు. అటువంటి ఆలోచనలు కలిగిన వారు ఎవరికి లొంగరు. అదే సమయంలో మిమ్మల్ని తక్కువగా చూసినటువంటి వ్యక్తుల మనసు ఎప్పటికీ కూడా మీరు మర్చిపోరు. ప్రతీకారం కోసం కాకపోయినా జీవితాంతం ఒక్కసారైనా మీకు న్యాయం చేస్తే భగవంతుడు న్యాయం తప్పకుండా చేస్తాడనేటువంటి నమ్మకం అయితే మీలో నిండుగా ఉంది. ఎవరు నిజం, ఎవరు అబద్ధం అనేది తప్పకుండా అయితే మీరు రేపటి రోజున తెలుసుకోబోతున్నారు. మీరు బయటపడరు, కానీ అతి లోతుగా ప్రేమిస్తారు. మీరు ప్రేమలో అసలు ఆటంకాలనే ఉండవు. మోసం చేయరు. కల్లా కపటం లేని మనసు అని అయితే చెప్పుకోవచ్చు. అధికారం కోసమో, అంకిత భావం కోసమో, పోరాటం కోసమో చేస్తూ ఉంటారు. సహాయం అందాలనేటువంటి విషయానికి వస్తే గనక మీరు ఎవరికైనా కానీ సహాయం చేస్తారు. మీ దాకా సహాయం కావాలని చెప్పి ఎదుటి వ్యక్తి ఎదురు చూస్తున్న సమయానికి మీరు తప్పకుండా సహాయం అనేది లేదని చెప్పి అన్నారు. నమ్మినటువంటి వ్యక్తులు తీవ్రంగా మోసం చేస్తున్నప్పటికీ కూడాను మౌనంగానే పోరాటం చేసే గొప్ప యోధులని కూడా చెప్పుకోవచ్చు. ఈ యొక్క రాశి గల వారికి తప్పకుండా గ్రహాల అనుకూలం మీ జీవితంలో నిశ్శబ్దంగా బలంగా పనిచేయబోతున్నాయని అయితే తెలుసుకోవాలి. ఇటీవల కాలంలో మీ మాటల్లో ఒత్తిడి దాచుకున్న కొన్ని అయితే మీలో ఎక్కువైపోయి ఉన్నాయి. ఈ రోజు నుండి ఒక్కొక్కటి తగ్గేటువంటి సూచనలు మీకు స్పష్టంగా కనబడుతున్నాయి. తప్పకుండా ఈ రోజున మీకు ఇద్దరు వ్యక్తుల యొక్క ప్రభావం అనేది ముఖ్యంగా మీ జీవితంలో ఏం జరగబోతుంది, ఎటువంటి సంఘటనల వల్ల మీ మనస్తత్వం అనేది తెలుసుకోబోతున్నారు.
అలాగే ఈ రోజున ఒక ముఖ్యమైన ఫోన్ కాల్ ద్వారా కూడా మీరు తప్పకుండా ఆగిపోయినటువంటి పనులు మరలా ముందుకు కదలటం కూడా చూస్తారు. అలాగే డబ్బులు, బాకీలు, అప్పులు తేలిగ్గా వసూలు కానివి కూడా దూరమైనటువంటి వ్యక్తుల నుండి కూడా అకస్మాత్తుగా ఒక సమాచారం రావడం, పెద్దల నుండి ఎవరో ఒకరు నిర్ణయాలు తీసుకున్నట్టు అనిపించడం, ఇటువంటివన్నీ కూడా ఈరోజు మీ జీవితంలో జరగబోతున్నాయి. అవన్నీ ఎంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. తప్పకుండా తొందరపడి ఎవరికి అయితే మీరు మాట ఇవ్వద్దు. అలాగే కొంచెం మౌనంగా ఉండడం చాలా మంచిదనైతే తెలుసుకోండి. ప్రశాంతంగా కనిపించేటువంటి మీరు రేపటి రోజున కాస్త కోపాన్ని వ్యక్తపరచబోతున్నారు కనుక కోపం వచ్చినప్పుడు కాస్త నిగ్రహాన్ని, జాగ్రత్తగా ఉండడం ఎంతైనా మంచిది. రేపటి రోజున దెబ్బతీయాలని చెప్పి ఆ వ్యక్తులు ఎక్కువసేపు కాపు కాసుకుంటూ ఉంటారు. అంటే మీ నుండి కొంత సమాచారాన్ని, మీ యొక్క బలాన్ని, బలహీనతలను అన్నిటినీ కూడా తెలుసుకొని మిమ్మల్ని ఎలాగైనా మట్టు పెట్టాలని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఇది ఒక ఉద్దేశంతో చాలా ఎక్కువగా ఎదురు చూస్తూ ఉంటారు. అయితే మీరు కష్టాన్ని నమ్ముకున్నటువంటి కష్టజీవులు కనుక మంచి స్థాయికైతే రావాలని చెప్పి ఎన్నో అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ముందు ముందు రోజుల్లో తప్పకుండా ఒక మంచి నిర్ణయాలు కూడా, మంచి అవకాశాలు కూడా మిమ్మల్ని మీ దరికి చేరబోతున్నాయి. కర్మఫలాలన్నిటి కూడా మంచి చేశారు కనుక మంచి జీవితాన్నే పొందుతారు. ఎదురు చూసినటువంటి జీవితం తప్పకుండా భగవంతుడు మీకు ఇస్తారని కలలు కంటున్నారు. ఆ కలలు తప్పకుండా మీకు సాకారమయ్యే సమయం తప్పకుండా దగ్గరలో ఉందనైతే తెలుసుకోండి. ఎన్ని కలలు కన్నా కూడా అవి వ్యర్థమైపోయాయి అని ఇన్నాళ్ళు మీరు బాధపడుతూ ఉన్నారు. జీవితంలో ఎటువంటి మార్పు రాలేదని ఇన్నాళ్ళు మీరు ఎంతో డీలా పడిపోయి ఉన్నారు. అవన్నీ కూడా మీరు సమసిపోతాయని అయితే నిరుత్సాహంలోకి వెళ్ళిపోయి ఉన్నారు కనుక ఎటువంటి సమస్యలు ఉన్నప్పటికీ కూడాను మీ చుట్టూ ఉన్న అన్ని సమస్యలు కూడా, అన్ని వలయాలు కూడా మిమ్మల్ని నుండి తొలగిపోతాయి. మీరు తప్పకుండా ధైర్యంగా, మనోనిబ్బరంగా ఉండడం వల్ల ఒక్కొక్కసారి ఒక్కొక్క సమస్య నుండి బయటపడుతూ ఉంటారు. కేవలం భగవంతుడు మీపై ఉన్నటువంటి ప్రేమానురాగాలు, జాలి, దయ, కరుణ ఇటువంటివన్నీ దైవం మీకు ఇస్తున్నటువంటి ఒక నమ్మకం అనేది మీరు తెలుసుకోవాలి. మీరు డబ్బు సమస్యలు కానీ, ఏదైనా సమస్యలు కానీ ఉన్నప్పుడు డబ్బు అనేది తప్పకుండా మీ చేతికి సమయానికి అనుకూలంగా అందుతూ ఉంటుంది. ఇక పేదవారికి, మధ్యతరగతి వారికి లేదా బాగా ఉన్న వాళ్ళకని చెప్పేసి అనుకోకుండా అందరికీ కూడా పలు రకాల సమస్యలు తగిన విధంగా భగవంతుడు తప్పకుండా మీకు ఒక అవకాశం అనేది కల్పిస్తూనే ఉంటాడు. అలాగే రేపటి రోజున అయితే ఒక మంచి అవకాశం ఇచ్చిన భగవంతుడా నాకు అని చెప్పి మీరు ప్రతిసారి వేడుకుంటూ ఉంటాడు భగవంతుడు. ఏదో ఒక రూపంలో మీకు తారసపడుతూనే ఉంటాడు. నిజం చెప్పాలంటే అదృష్టమో లేదా మీరు చేసుకున్న పూర్వజన్మ సుకృతమో తెలియదు కానీ రేపటి రోజు మాత్రం ఇలా అనుకోవడం, భగవంతుడు మీకు ఇవ్వడం చాలా మంచి స్పెషల్ వ్యక్తులను కూడా చెప్పుకోవచ్చు. ఈ విధంగా అయితే ఈ యొక్క రాశిగల వారికి జీవితంలో ఒక మంచి స్థాయికి ఎదిగేటువంటి అవకాశం కూడా మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుంది. మీ చేతి నిండా ఈరోజు మంచి పని దొరకబోతుంది. కష్టానికి తగిన శ్రమ, ప్రతిఫలం అన్నీ కూడా మీకు దక్కబోతున్నాయి. అయితే రేపటి రోజున ₹1 కంటే ఎక్కువ కూడా మీకు లాభం మీకు కంటికి కనపడుతుంది. గతంలో పోల్చుకున్న దానికంటే కూడా బాధలన్నీ కూడా సమసిపోతాయి. అలాగే పట్టు వింటున్నటువంటి ప్రతి ఒక్క అవకాశంలో కూడా మంచి ఫలితాలు, సంపాదనలో కూడా మెలకువలు కూడా తెలుసుకోగలుగుతారు. ఇద్దరు వ్యక్తులు వారి యొక్క జీవితం అనేది మీ జీవితంతో ప్రతి ఒక్క విషయాన్ని కూడా ఈ రోజునైతే జాగ్రత్తగా మీరు వహించడం ఎంతైనా మంచిది. ముఖ్యంగా చెప్పాలంటే ఎస్ అండ్ ఆర్ అను అక్షరాల గల పేర్లతో ఉన్న ఈ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అటువంటి వారికి మీరు కాస్త జాగ్రత్తగా ఉండడం ఎంతైనా మంచిది. వారు మీకు ఇదివరకు తెలియనటువంటి వ్యక్తులు కానివ్వచ్చు, ఇదివరకు పరిచయం ఉన్న వ్యక్తులు కూడా కానివ్వచ్చు, లేదా మీకు దగ్గరగా నమ్మకంగా ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు, దూరమైనటువంటి వ్యక్తులు కావచ్చు, ఎవరైనా కానీ ప్రస్తుతం మీరు ఉన్న వ్యక్తులు అయితే ఎవరైతే ఉన్నారో మీకు కొన్ని ఆదాయ మార్గాల అనుమానాలు, ఇబ్బందులు అన్నీ కూడా మిమ్మల్ని దెబ్బతీసే విధంగా ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. తప్పకుండా మీరు రేపటి రోజున అయితే శత్రునాశనం కోసం హనుమాన్ చాలీసా పఠించుకోవడం ఎంతైనా మంచిది. అలాగే హనుమంతుని వారి యొక్క ఆలయం దగ్గర ఉంటే తప్పకుండా స్వామివారిని మీరు దర్శించుకోండి. అలాగే మీరు తప్పకుండా ముఖానికి సింధూరాన్ని ధరించుకొని నిర్లక్ష్యం చేయకుండా ఆ ఇద్దరు వ్యక్తులను కలిసి చేసేటువంటి పనుల మీద మీ భవిష్యత్తు ఎక్కువగా నష్టాలను కలిగించే విధంగా కనబడుతున్నాయి కనుక మీరు ఎంతైనా తగు జాగ్రత్తలు తీసుకోవడం, అప్రమత్తతగా ఉండడము, ఆలోచనలు కూడా మీ నిర్ణయాలని ఆలోచించి తీసుకోవడం ఎంతైనా మంచిది. తప్పకుండా అయితే మీ యొక్క పరువు ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా కూడా ఏదో ఒక విధంగా ఆ వ్యక్తులు మిమ్మల్ని మభ్యపెట్టాలని చెప్పి చూస్తూ ఉన్నారు. మీ పేరును, పలుకుబడిని, కీర్తి ప్రతిష్టలను దెబ్బతీయాలని చెప్పి సంపాదిస్తున్న సంపాదనను చూసి కాస్త ఓర్వలేకుండా ఉన్నారు. అలాగే ఎందుకు మంచి జరుగుతుంది, ఎందుకు పేరు వస్తుందని వేర్వలేని మనుషులు ఉంటారు కనుక తగిన జాగ్రత్తలు తప్పకుండా పాటించాలి. తప్పకుండా రేపటి రోజున గణపతి ఆరాధన, సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన కూడా చేసుకోవడం వల్ల మీకు ఎంతైనా మంచి ఫలితాలు చూస్తారని అయితే చెప్పుకోవచ్చు. తెలుసుకున్నాం కదండి ఈ యొక్క రాశి గల వారికి రేపటి రోజున ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి. అలాగే మన వీడియో నచ్చినట్టయితే కనుక ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.